చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి నగరిలో అన్ని తామై వ్యవహరిస్తూ వచ్చిన 4 మండలాలకు చెందిన కీలక నేతలు అక్కడి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజారెడ్డిపై వైఖరితో విసిగిపోయి వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ సవారికి సిద్ధమయ్యారు. పార్టీ అధినేతతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం మంత్రి రోజా మీద వ్యతిరేకతతోనే తాము వైసీపీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. గత 2 సార్లు రోజా విజయానికి సహకరించిన ఆ నేతలు సరిగ్గా ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా మారడం ఆమెకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లాలోని నగరి ఒకటి. అక్కడి నుంచి వరుసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నోరు తెరిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడుతుంటారు. అలాంటామెను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదన్న పట్టుదలతో ఉన్నారు టీడీపీ పెద్దలు. ఇలాంటి పరిస్థితుల్లో నగరి వైసీపీ నేతలు రోజాకు పెద్ద షాక్ ఇచ్చారు. 12 సంవత్సరాల క్రితం వైసీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరి నగరిలో పిల్లర్స్ గా మారిన నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరి నియోజకవర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అంశాలు, సెంటిమెంట్స్ ఇక్కడ పనిచేయవు. తమిళ మొదలియార్లతో పాటు చేనేతలు, రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో నగరి నుంచి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తరువాత గాలిని రోజా ఓడించారు. అప్పట్లో మెజార్టీ కేవలం 800 ఓట్లు. గాలి ముద్దుకృష్ణమనాయుడు నిర్లక్ష్యంతో ఓటమి పాలయ్యారని అంటారు. తరువాత 2019లో కూడా గాలి భానుప్రకాష్ పై రోజా విజయం సాధించారు. అప్పుడు కూడా రోజాకి దక్కింది 2708 ఓట్ల మెజార్టీని. అంటే నగరిలో ఏ పార్టీకైనా క్షేత్రస్థాయి నాయకులు ఇక్కడ ఎంత కీలకమో అర్థమవుతుంది. నగరిలో పార్టీ ఆవిర్భావం నుంచి నిండ్ర మండలానికి చెందిన శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చెంగారెడ్డి, క్షత్రియ సామాజిక వర్గంలో మంచి పట్టున్న వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతిరాజు, పుత్తూరుకు చెందిన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ అమ్ములు, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా తమను నిర్లక్ష్యం చేసి తమ మండలాల్లో తన కుటుంబ సభ్యులను షాడో ఎమ్మెల్యేలుగా పెట్టి దోచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. రోజా ఈసారి గెలిచే పరిస్థితి లేదని, తాము మొత్తుకున్న అధిష్టానం పట్టించుకోలేదని, అందుకే తమ నిర్ణయం తాము తీసుకున్నామంటున్నారు. అందరికీ డబ్బులు ఎర చూపించింది అనుకుంటే ఆమె దగ్గర మేము డబ్బులు తీసుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. మేమే ఆమెకు డబ్బులు ఇచ్చి గెలిపించినాం 2 సార్లు. అది మా స్థాయి. సో అటువంటిప్పుడు ఆమె ఒక్కరోజు కూడా మా విలువల్ని ఆమె ఈరోజు తెలుసుకోలేదు, కాపాడుకోలేదు. మాతో కూడా మా మాటలు నమ్మి మా పార్టీతో కూడా ఉండి రాత్రింబగళ్ళు మా వెనకాల ఉండి లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఇంత కష్టపడి 2 సార్లు గెలిపిస్తే ఒక్కరోజు కూడా వాళ్ళకి మంచి సముచిత స్థానం కల్పించలేదు. ఈ సబ్స్టేషన్ల విషయాల్లో కూడా 1-2 పోస్టింగ్లు వస్తే ఆ రోజు నన్ను పిలిచి, అన్న సత్యవేళ్ళు 8 లక్షలు తీసుకుంటున్నారన్న, నాకు 6 లక్షలు తీసేయండి, ఏం మా బుద్ధి ఉందా, నేను ఎప్పుడో చెప్పిన లోకల్లో వచ్చి ఎన్ని చేయొద్దన్న మా చెంగారు. ఇటీవలే ఆ అసంతృప్తి నేతల్లో అమ్ములు పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరోవైపు మురళీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ గ్రూపుల్లో వాట్సాప్ సందేశం వచ్చిందట. దాంతో తామంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సదరు నేతలు. రోజా, ఆమె కుటుంబం అన్ని విషయాల్లో కమిషన్లు దండుకున్నారని మురళీరెడ్డి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ఐఈసీ భూములను టీటీడీకి అప్పగించడానికి రోజా 12 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ ఉంది. మరోవైపు అంగన్వాడీ వర్కర్ల పోస్టులు, సబ్స్టేషన్ పోస్టులు సైతం అమ్ముకున్నారని, కుటుంబం మొత్తం కలిసి నగరిని దోపిడీ చేసిందని అంటున్నారు. ప్రశ్నించేందుకే నేను దూరం అయ్యాను. ఇంకా ఓపెన్గా చెప్పాలి. ఇంకా అమ్మా, మనకు ఓటేసి మన ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు ఎస్సీ ఎస్టీలు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు వైసీపీలోకి వచ్చారు. మనం నమ్మిన ఓట్ బ్యాంక్ అది. ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళని కాన్స్టిట్యూషన్లో గతంలో ముత్తుకృష్ణనాయుడు ఉన్నాడు, చెంగారెడ్డి ఉన్నారు. వాళ్ళెవరు ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర చేసిన దాఖలాలు లేవు. అటువంటి పని మనకు వద్దు అన్న. అదే నేను చేసినటువంటి తప్పు. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఆరోపించారు అన్నిట్లోనూ మామూలు తీసుకుంటున్నారని, కానీ మీరు ఎందుకు మీరు అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయాము?
వాళ్ళేమో స్పందించడంలా మేమే విసిగిపోయినాం. మా కార్యకర్తలు మా లీడర్ల ప్రాఫిస్టాన్ ప్రకారం నడుచుకోవాలని పరిస్థితి వచ్చింది. ఆమెకు మేము చెప్పాం, మా అధిష్టానానికి చెప్పాం, ఆమె టికెట్ ఇస్తే గెలవదని చెప్పాం. ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని ఘోషించినాం. అయినా ఉపయోగం లేదు కదా మాకు. చెప్పండి మీరే. ఇప్పుడు ఆమె 2014 నుంచి 19 వరకు ఎలా ఉండింది? పార్టీ పట్ల విధేయతతో తాము కష్టపడి రోజాను గెలిపించామని, అయితే గెలిచిన తర్వాత అది సొంత ప్రతిభలాగా రోజా భావిస్తున్నారని, ఆమె తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లభించలేదని అంటున్నారు. ఆ క్రమంలో రోజా వైఖరితో విసిగిపోయి వైసీపీకి రాజీనామా చేశామని, త్వరలో టీడీపీలో చేరతామని మీడియా ముఖంగా ప్రకటించారు. ఎలక్ట్రానిక్ ఈ మన సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేల్లో కానీ అదర్ సర్వేల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పన్నారు. అవి మా ఉండే కష్టపడి కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అభ్యర్థిని మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత స్థానం అయితే ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 19 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల నాయకులు ఎంత హింసించారంటే ఆ విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియాకి ఇది చేసి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మొత్తం మీద గత 5 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఎన్నికల పోలింగ్ కు ముందు బయటపడింది. ఇది తెలిసే రోజా స్వయంగా వెళ్లి చక్రపాణి రెడ్డితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదట. ఉగాది రోజు ఆయన్ను కలవటానికి రోజా వెళ్లగా ఆయన కలవడానికి ఇష్టపడలేదట. ఆ క్రమంలో అసమ్మతి నేతలంతా ఇంకా ఎందుకు పార్టీలో కొనసాగాలి, ఇంకా ఎన్నాళ్లు పల్లకి మోయాలని భావించి అందరూ కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారట. మొత్తం మీద నగరిలో టీడీపీకి ఈ పరిణామం మరింత బూస్టప్ ఇచ్చిందంటున్నారు. రోజా యాంటీ టీమ్ చేరిక తమకు మరింతగా కలిసి వస్తుందని కార్యకర్తలు ఖుషి అవుతున్నారు. పుత్తూరు, నిండ్ర, వడమాలపేట, విజయపురం మండలాల్లో పట్టున్న సదరు రాకతో టీడీపీ బలం పుంజుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రోజా మాత్రం తమ అభిమానులు వాలంటీర్ల వ్యవస్థ తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. మరి చూడాలి రోజా సెల్వమణి హ్యాట్రిక్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో. For more videos like this, subscribe Big TV channel.